టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రీవెన్స్తో వచ్చేవారికి, ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారికి ఇది జనరల్గా ఆఫీస్ టైంలోనే పెట్టామండి. ఆఫీస్ టైంలోనే పెడుతున్నాం. అది ఎందుకంటే వన్ వీక్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేయొచ్చు. కానీ గ్రీవెన్స్ మాత్రం సాటర్డే ఉంటుంది. అంతే, మేము మన సాటర్డే వాళ్ళకి ఏర్పాటు చేస్తామండి గ్రీవెన్స్. అంటే వీలుంటే అందరినీ కలపడానికే ట్రై చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఫోటోలు తీసుకోవడానికి యువత వస్తున్నారు, ఎక్కువగా గ్రూపులుగా వస్తున్నారు. కనుక అక్కడ ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఆఫీస్ స్పేస్లో. కనుక మేమేమంటున్నామంటే జెన్యున్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే ఆఫీస్లో వాళ్ళకందరికీ కూడా ఒక దగ్గర వేదిక ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి అవుతుంది. అలాగే ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంచెం వరుసలో పెట్టి కలవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇది గ్రీవెన్స్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వెసులుబాటు, ఈ ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళ నంబరు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తీసుకుని ముందు కేసు డీటెయిల్స్, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం పంపించండి అని చెప్పి పోస్టల్ ద్వారా వాళ్ళు ఏమైనా ఉంటే అవి పంపించమండం కానీ ఏముంటాయి కదండి, నోట్ చేసుకుంటా. ఖచ్చితంగా కొంచెం ఆ గ్రీవెన్స్ అనేది ఆ ఫోన్ది ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తాను. దయచేసి ఇదంతా కూడా కార్యకర్తల, నాయకులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా నా ప్రధానమైన ధ్యేయం కూడా, నా బాధ్యత కూడా ఏదైతే గత 5 సంవత్సరాలుగా రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తలను అనగదొక్కుదామని నాకు ఆలోచనతో ఉందో, దురుద్దేశంతో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము 3 నెలల్లోనే తీయాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామండి. సో నా ప్రధానమైన కర్తవ్యం అదొకటే. అది రెండోది ఏదైతే కేసులు కోర్టులోకి వెళ్ళినాయో, ఎందుకంటే ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయి ఎఫ్ఐఆర్ వేసి సమన్స్ ఇచ్చిన తర్వాత కోర్టులోకి అటెండ్ అయినటువంటి ఉన్నాయి. అది మాత్రం 1 ఇయర్ లోపల తీపిస్తామండి. ఏదైతే ఎఫ్ఐఆర్ అయ్యింది స్టేషన్లో ఉన్నాయి, చాలా కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. గత 5 సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకొని చట్టాలను కాలు రాస్తూ ఒక నియంత పోకడలతో వెళ్తున్నటువంటి పరిస్థితి మేము చూసాం. కేవలం తెలుగుదేశంని నిర్వీర్యం చేద్దామని, కార్యకర్తను భయాందోళనకు గురి చేద్దామని, కార్యకర్తను ఏదో విధంగా వశపరుచుకుందామని చెప్పేసి చాలా దుర్మార్గంగా 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. దాన్ని ఎదిరించి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా అక్కడ నించున్నారు. కనుక ఈరోజు అలాగే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.